అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బు హేమావతి. నేను ఇప్పుడు మీకు ఒక కథను చెప్పబోతున్నాను. కథ పేరు ద్రౌపది పుత్రులు. ఈ కథను రాసింది నేనే. ఈ కథ gotelugu.comలో ప్రచురితమయ్యింది. మార్నింగ్ నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు దుబాయ్ పోలీస్ నుండి నాకు కాల్ వచ్చింది. ఎంతో విశిష్టమైన విషయమని తొందరగా రమ్మని చెప్పడంతో నాకు 24 గంటల టీవీ విలేకరిగా భారతీయ రాయబారితో సమావేశం ఉన్నా నేను 1 గంట ఆగి వస్తానని వెంటనే మెసేజ్ పంపి దుబాయ్ పోలీస్ టవర్కి వెళ్ళాను. నన్ను చూడగానే ఎంతో గౌరవంగా విష్ చేసిన దుబాయ్ ముఖ్య పోలీస్ అధికారి తనతో తీసుకుని వెళ్ళి ఒక భారతీయ కుటుంబాన్ని నాకు పరిచయం చేశాడు. తన మాటలలో సంగ్రహంగా ఆ కుటుంబం ఎన్నో ఏళ్ల నుండి ఎటువంటి వీసా పత్రాలు లేకుండానే వారు ఈ దేశాన్ని నివసిస్తున్నారని చెప్తూ వారిని చూపించాడు. అక్కడ ముక్కు పచ్చలారని పసిపిల్లలు దుబాయ్ సేటు దుస్తులలో, వారితో వాళ్ల తల్లి. అతని మాటలలో ఆ కుటుంబాన్ని ఇండియా పంపడానికి ఆమ్నెస్టీ ముందుకు వచ్చిందని, కానీ వారికి ఎటువంటి జన్మ ధ్రువ పత్రాలు కానీ, వీసా కానీ, పాస్పోర్ట్ కానీ లేదని, వారిని వారి దేశానికి ఎలా పంపాలో తెలియడం లేదని చెప్తూ వారి తల్లి ఆ పిల్లలను తన పిల్లలు అని ఒప్పుకోవడం లేదని, ఈ సమస్య తనకు చాలా తలనొప్పి కలిగిస్తున్నదని ఒకసారి నన్ను వారితో మాట్లాడమని చెప్పాడు. ఆమె తెలుగు ప్రాంతమైన గురవకొండ నుండి వచ్చిందని తెలిసి నేను ఆమెను పలకరించగానే ఆమె తన గురించి చెప్తూ, నన్ను మళ్ళెంటారండి, నేను పుట్టినప్పటి నుండి యాడికి పోలా, ఏ దేశం చూడలా, అమ్మ అయ్యల పంచనే ఉండా. నా 16వ ఏటనే నేను మా ఊరోడిని మనువాడితి. ఆడు ఒట్టి తాగుబోతాడాయ్యా, అందుకే నేను ఆడిని విడిచేశా. మా అబ్బా అమ్మలకి కూడెట్టేవాళ్ళు లేకపోయా, వాళ్ళకి కూడెట్టాలి, అందుకే పాచి పని చేయడానికి ఈడకు వచ్చా. మా ఊరు దాటి ప్రపంచాన్నే చూడని దాన్ని అబ్బో గా విమానాన్ని చూస్తా అంటే అబ్బో ఎంత పెద్దగా ఉండాదని ఆశ్చర్యం చెందా. మా ఊర్లో ముత్యాల కాడ ₹1,00,000 తీసుకున్నా, ₹5 వడ్డీకి. గా ముస్టూరు సాయిబు నన్ను దుబాయ్ సేట్ కాడ పనికి కుదిర్చాడు. నేను బాగుపడాలా గదానని గీ పనికి ఒప్పుకున్నా. 4 డబ్బులు కళ్ళ చూసి చాలా రోజులయ్యా. గేడ మన కాడ ఉండేప్పుడి పొద్దుకాడే నిద్రలేచి ఇంటింటికి పోయి సద్దెన్నం తెచ్చి అంత తిని నా ఇంట్లో వాళ్ళకి అంత పెట్టి నాను తిన్నా. అయ్యకి మందులు కొనాలా. ఆడున్నప్పుడు ఒక కోక రవికాన్న పండక్కి అయ్యో కూటికే నాను చత్తన్నా. 3 పొట్టలు నిండాలా, మందులు మాకులు కొనాలా. ఏడకి వచ్చాక అబ్బో చాలా కట్టాలు పడ్డా. గా సాయిబుల ఇండ్లల్లో చాలా పాచి పనులు చేశా. ఆళ్ల మరుగుదొడ్లు కడిగా. గప్పుడు నారాయణప్ప గా ఇంట్లోనే చేరాడు కారు డ్రైవర్గా. అబ్బో ఆడు చాలా మంచోడు. నా కట్టం చూసి కండ్ల నీళ్లు పెట్టేటోడు. అయ్యకి ఫోన్ కలిపి చెప్పా నేను ఆడిని మనువాడతానని. ఏడనే దుబాయ్లో మా పెండ్లి అయ్యా. గా రోజు నుంచి మేమిద్దరము మొగుడు పెండ్లాలైతిమి. అదేందో దుబాయ్ చట్టాలు మమ్ములను మొగుడు పెండ్లాలమని ఒప్పుకోలా. గేడనే నాకు 4 కాన్పులయ్యా. గాని దవాఖానకు పోయి ఎరగను. వాడు నా మొగుడు మా యజమానితో గొడవ పడ్డాడని వాడిని దేశాన్నుండి బహిష్కరించారు. ఆడికి ఐరిష్ పరీక్ష చేసి దేశం బయటికి గెంట్రిండ్రు. ఆడెప్పుడు ఇక ఈ దేశానికి రాలేడు. గిప్పుడు ఏడా నేను బిడ్డలం ఉంటున్నాం. ఆడ తిండికి కరువాయ, ఏడా ఓ పూటైనా బువ్వ తింటున్నాం. ఇక్కడే 10 ఏళ్లు గడిచిపోయా. గిప్పుడు నన్ను నా మొగుడు కాడికి పంపుతామంటున్నారు. ఆడు ఆడ కూలికి పోతున్నాడు. గా దేశం పోయి ఎరకలేని కట్టాలు నేను పడలేను. గందుకే దొంగగా నా బిడ్డలతో గేడనే ఉంటున్నా. మాకు వీసా లేదు. నా బిడ్డలకి చదువా? గాళ్ళు చదువుకుపోతే చంటిదాన్ని చూసేదెవరు? ఆళ్లకు గీ దేశాన్ని గుర్తింపు లేదంట. ఆళ్లవి వలస బతుకులు. గీడ మా మనువుకే పట్టా లేదు. ఇక నా బిడ్డలకి ఏది? వాళ్ళు ఈడ దొంగగా ఇంట్లలోనే పుట్టారు. రోగం వచ్చినా రొస్టొచ్చినా మందు మాకెరుకే. దవాఖానాలో కాళ్ళెట్టితే గా దుబాయ్ పోలీసులు పట్టుకుని మా ఊరికి పంపిస్తారు. పండగ మాకేడివి పండగలు? మీలాంటి పెద్దోళ్లు చేసుకునేవి. పిల్లకాయలు ఆడా గీడా బిచ్చిమెత్తుకుని బానే సంపాదిస్తున్నారు. గా దేశానికి నేను పోండ్రి. నా మొగుడు పోయినా నాను ఏడనే ఉంటా. 10 ఏళ్ళు అయినాది నాను ఈటికి వచ్చి. నా పానం గేడనే పోవాలా. వాళ్ళు నా పిల్లకాయలు ఎలాగుంటే నాకేంటి? నాకు పైసలు కావాలా. నాను సుఖంగా ఉండాలా. గా దుబాయ్ పోలీసు నన్ను పట్టుకుని పిల్లగాండ్రు బిచ్చం మెత్తుతా ఉండారని గా పిల్లకాయలు నా పిల్లకాయలా అని అడిగిండ్రు.
నాను కాదని చెప్పా. నాకెరుకలేదని ఎవరి పిల్లండ్రోనని చెప్పా. అవును, వాళ్ళు ద్రౌపది పుత్రులు. వాళ్ళు ఎవరు లేని అనాథులు. దుబాయ్లో తన పిల్లలను అనాథలు చేసిన ఒక తల్లి కథ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.